హాయ్, వెల్కమ్ టు ఈగిల్ మీడియా. నా పేరు శ్రవణ్. నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ చూసుకుంటే కనుక చాలా హై డ్రామా నడిచిందండి. అండ్ నాగమణి కంట ఎమోషనల్గా బర్స్ట్ అవుట్ అయ్యాడు. అండ్ విష్ణుప్రియ కూడా కొంచెం ఎమోషనల్గా బర్స్ట్ అవుట్ అయింది. అండ్ ఫైనల్లీ నిన్న ఒక 6 కంటెస్టెంట్స్ని మాత్రం ఎలిమినేషన్కి నామినేట్ అయ్యారు. అండ్ ఆ 6 ఎవరన్నది కూడా నేను డిస్ప్లే మీద చూపిస్తాను, చూడండి. అండ్ నిన్న ఏమైందంటే తను మన నాగమణి కంట అక్కడ వెళ్ళి అదే ఈ ఎపిసోడ్ అంతా డ్రామా అయిపోయిన తర్వాత దేవర్ బ్యాక్ టు దేర్ బెడ్రూమ్స్. సో మనోడు బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. నిఖిల్ వచ్చాడు, ఓదార్స్తూ ఉన్నాడు, ఇలా ఇలా ఆడు భయ్, ఇలా ఆడు, అండ్ మనది అందరికి ఒక్కొక్కరికి పాస్ట్ ఉంటుంది, సో నువ్వు అది లైట్ తీసుకొని ఇక మీదట కమ్ బ్యాక్ స్ట్రాంగ్ అని చెప్పేసి మనోడు అడ్వైజ్ చేస్తూ ఉన్నాడు. సో ట్విస్ట్ ఏంటంటే మనోడు మెల్లిగా నేను ట్రాన్స్పరెంట్ ఉండాలనుకుంటున్నాను అన్న ఉద్దేశంతోనో ఏంటో మెల్లిగా ఇలా 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 అనేసి విగ్ ఉంది, ఆ విగ్ తీసి పెట్టాడు. నేనైతే షాక్ అయ్యాను లిటరల్లీ. అసలు విగ్ ఎందుకు పెట్టుకున్నాడో ఏమో తెలియదు. తనకు మోస్ట్లీ హెయిర్ ఉంది, మరి నాలాగైతే లేదు, నాకైతే మొత్తానికే పోయింది. బట్ మనోడికి ఎంతో అంత బెటర్గానే ఉంది. బట్ స్టిల్ విగ్ పెట్టుకున్నాడు. అదేంటి ఇష్టం నాకు అర్థం అవ్వలేదు. ఎనీవేస్ ఆ డ్రామా కూడా మనం చూసాం నిన్న. అది కూడా నేను ఒకసారి ప్లే చేశాను, చాలా ఫనీ అనిపించింది. అంటే ఏడు పని కాదు, బట్ అది తీయాల్సిన అవసరం లేదు, ఎందుకు తీసాడో మనకు తెలియదు. ఒకవేళ తీసే ఉద్దేశం ఉంటే అసలు పెట్టుకొని రాకుండా ఉండాల్సింది, న్యాచురల్గా ఉంటే బెటర్ ఉంటుండే. సో మనోడు హైడ్ చేశాడు. సో హీ వాస్ హైడింగ్ థింగ్స్ ఫ్రమ్ లాట్ ఆఫ్ పీపుల్. ఎనీవేస్ అది మనోడి పర్సనల్, బట్ తీశాడు, చూశారు. అండ్ దెన్ బిగ్ బాస్ ఒకసారి పిలిస్తే మనోడు లోపలికి వెళ్ళాడు. మనోడు అన్నాడు, అది కూడా నేను ప్లే చేసి చూస్తాను, మనోడు మాటలలోనే వినండి ఒకసారి. రాత్రి 1:15 మణికంఠ ఎలా ఉంది? సో ఎమోషనల్గా మనోడు బర్స్ట్ అవుట్ అయ్యాడు, చెప్పాడు ఏంటి అన్నది. అండ్ బిగ్ బాస్ కూడా కొంచెం హామీ ఇచ్చినట్టే అనిపిస్తుంది, దట్ ఏం వరి అవ్వకు, బయట ఉన్న విషయాలు చూసుకుందాము అన్నట్టు అన్నాడు. మేబీ నాకు అనిపిస్తుంది ఇక మీదట హీ విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్. బయట విషయాల గురించి ఆలోచించకుండా మేబీ హౌస్లో ఈ 100 days ఆర్ 120 days ఎలా ఆడాలి అన్నది గేమ్ ప్లాన్ ఉంటే బెటర్ అన్నది నా ఒపీనియన్. మేబీ మనోడు కూడా అదే డిసైడ్ అయ్యి ఉండొచ్చు, చూడాలి. అండ్ నిన్న కూడా ఎవరు సోనియా, మళ్ళీ యాజ్ యూజువల్ సోనియాకి నోరు పెద్దది. బట్ ఐ మస్ట్ అడ్మిట్ దట్ షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్, వెరీ స్ట్రాంగ్ ఉమెన్, వెరీ ఇండిపెండెంట్. అది మాత్రం నాకు అర్థమవుతుంది. సో నాకెందుకో సోనియా ఫైనల్ దాకా వెళ్ళే ఛాన్సెస్ కూడా హై ఉన్నాయి అనిపిస్తుంది. అండ్ మనం గ్రాండ్ లాంచ్లో చూసుకుంటే కనుక రామ్ గోపాల్ వర్మ ఎందుకు వచ్చాడు, ఆల్ ఆఫ్ సడన్ వచ్చాడు ఒక సర్ప్రైజ్ వీడియోతోటి. సోనియా గురించి మాట్లాడాడు. కనెక్షన్ ఏంటో నాకు తెలియదు, బట్ స్టిల్ నేనైతే సర్ప్రైజ్ అయ్యాను. యాజ్ ఐ సెడ్, ఇట్ వాజ్ ఎ సర్ప్రైజ్ వీడియో ఫ్రమ్ ఆర్జీవి. నువ్వు గెలవాలి, బిగ్ బాస్ గెలవాలి, ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి ఆర్జీవి ఆ గ్రాండ్ లాంచ్ ఈవెంట్లో లైవ్లో చెప్పాడు. మనందరం కూడా చూసాం. ఆ క్లిప్ కూడా నేను ఒకసారి ప్లే చేస్తాను, చూడండి. నీకోసం ఒక వీడియో ప్లీజ్. Sonia, after proving yourself to be superb athlete, ఇది మాత్రం డెఫినెట్గా సర్ప్రైజే అండి, ఎందుకంటే కనెక్షన్ ఏంటో నాకైతే ఐడియా లేదు. మేబీ తన హీరోయినా లేకపోతే ఆర్జీవి మూవీలో ఏదన్నా యాక్ట్ చేసిందా ఏంటా అని నాకు తెలియదు, చూడాలి, రీసెర్చ్ చేస్తాను నేను. ఎనీవేస్, సో నేనేమనుకుంటున్నాను, ఆర్జీవి సపోర్ట్ ఉందనా లేకపోతే ఏంటో తెలియదు, కానీ షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. నోరేసుకుని అయితే అందరి మీద పడిపోతుంది, ఎవరిని మాట్లాడనివ్వట్లేదు. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అది కూడా మనం చూస్తున్నాము. మ్యాక్సిమం ఏ కంటెస్టెంట్ని కూడా తను మాట్లాడారు అంటే తను బరిలో దిగితే అంతే, తనదే అప్పర్ హ్యాండ్ ఉండేలాగా మ్యాక్సిమం చూస్తుంది. లైక్ ఐ సెడ్, మేబీ అది ప్లేయర్కి ఉండే క్వాలిటీ. ఎందుకంటే మనం అక్కడ ఆడేది కూడా యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్. అండ్ ఎవరైతే వీక్గా ఉన్నారో వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి యూ హ్యావ్ టు షో యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్. సో తను చేస్తుంది 100% కరెక్టే, బట్ కొన్ని చోట్ల తగ్గాలి. మన సోనియా ఎక్కడ కూడా తగ్గేదే అన్న రేంజ్లో ఉంది. పుష్ప, లేడీ పుష్ప. సో జోక్స్ అపార్ట్, సో తను మాత్రం స్ట్రాంగ్ కంటెస్టెంట్ అండి. అండ్ ఈ రోజు కూడా ప్రోమో రిలీజ్ అయింది, ఆ ప్రోమో కూడా నేను చూపిస్తాను. ఫ్యూ ఫన్నీ సిచ్యువేషన్స్ దాంట్లో.
ఫేస్ వాష్ తోటి మనోడు పృథ్వీ బ్రష్ చేస్తున్నాడు. అది నాకైతే చాలా ఫన్నీ అనిపించింది. మరి ఫేస్ వాష్కి అండ్ టూత్ పేస్ట్కి కూడా తేడా తెలియకుండా మనోళ్ళు ఉన్నారా అని అనిపిస్తుంది నాకు. బట్ మేబీ అది కావాలనే చేస్తాడేమో. బట్ ఎనీవేస్ నేను ఒకసారి ప్లే చేస్తాను, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అరే ఇప్పుడు అది వేసుకున్నావు నువ్వు, అది ఫేస్ వాష్. అది ఎవర్రా మీరంతా, నాకైతే అదే అనిపిస్తుంది. ఎనీవే, సో ఈ గేమ్ ఈ రోజు ఏం జరుగుతుంది అన్నది నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను చూసి. సో గైస్, ఈ రోజు ఎపిసోడ్ చూసి నేను రివ్యూ ఇస్తాను. నిన్న జరిగిన ఎపిసోడ్ అయితే ఇన్ బ్రీఫ్గా చెప్పాను. లాట్ ఆఫ్ డ్రామా హ్యాపెన్ అండ్ నాకు తెలిసి ఈ రోజు ఎపిసోడ్లో అంత డ్రామా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఎలిమినేషన్స్కి 6 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. అండ్ ఆ 6 మెంబర్స్ నేను లైక్ ఐ సెడ్ డిస్ప్లే మీద చూపించాను, మళ్ళీ ఇంకొకసారి కూడా చూపిస్తాను. మీరు గనక ఎవరు ఉండాలి అనుకుంటున్నారు లేకపోతే ఎవరు ఉండొద్దు అనుకుంటున్నారు, ఒక్కసారి నంబర్స్ కూడా ఇచ్చారు వాళ్ళు ఓటింగ్ కోసం అని చెప్పేసి నేను మళ్ళీ డిస్ప్లే చేస్తాను. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు ఇన్ కేస్ ఇందులో నామినేట్ అయ్యి ఉండుంటే కనుక మీరు సేవ్ చేయాలనుకుంటే ఆ నెంబర్కి మిస్ కాల్ ఇవ్వండి. ఒక్కొక్క కంటెస్టెంట్కి ఒక్కొక్క నెంబర్ ఇచ్చారు, అసైన్ చేశారు ఫోన్ నెంబర్. దానికి మీరు మిస్ కాల్ ఇస్తే చాలు, కాల్ చేయాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి ఎలాంటి డబ్బులు కట్ అవ్వవు. నా ఫేవరెట్ ఎవరు అన్నది నేను ఆల్రెడీ చెప్పాను, అంటే హింట్ ఇచ్చాను నేను. సోనియా అండ్ నిఖిల్ అయితే దే ఆర్ వెరీ స్ట్రాంగ్. నాకు తెలిసి వీళ్ళు ఫైనల్ వరకు వచ్చే ఛాన్సెస్ హై ఉన్నాయి. బట్ ఎనీవేస్ చూద్దాము. ఇంకా ముందు కొంతమంది ఎలిమినేట్ అవుతున్నా కొద్దీ వేరే వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ తోటి ఎంటర్ అవుతూనే ఉంటారు కాబట్టి సో చూడాలి. ఇంకా మేబీ వచ్చే వాళ్ళు ఇంకా వెరీ స్ట్రాంగ్ ఉండొచ్చు. బట్ ఫర్ నౌ ఈ 14 మెంబర్స్లో నా ఫేవరెట్ contestant ఎవరు అంటే the strong 2 people that I chose. One is Nikhil and the other one is Sonia. And మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా చెప్పండి గైస్. And thank you for watching.